అదరగొట్టే కారం రంగు రుచి ఆచి కారం పొడి. సంగీత ప్రపంచంలో తనదైన ముద్ర వేసుకున్న దేవిశ్రీ ప్రసాద్ ఇప్పుడు హీరోగా కొత్త ప్రయాణం మొదలు పెట్టబోతున్నారు. బలగం ఫేమ్ వేణు ఎల్దండి దర్శకత్వం వహించబోతున్న ఎల్లమ్మ చిత్రంతో దేవిశ్రీ ప్రసాద్ హీరోగా ఎంట్రీ ఇవ్వబోతున్నాడు. ఈ చిత్రాన్ని ప్రముఖ నిర్మాత దిల్ రాజు తన సొంత బ్యానర్ లో నిర్మించబోతున్నారు. వాస్తవానికి దేవిశ్రీ ప్రసాద్ ను హీరోగా పరిచయం చేసే ఆలోచన చాలా కాలం తిరుగుతూనే ఉంది. పలు దర్శకులు ఆయనకు కథలు వినిపించినా ఆయన ఎప్పుడూ సంగీతం వైపే దృష్టి పెట్టారు. అయితే ఈసారి మాత్రం ఎల్లమ్మ కథ వినగానే దేవికి నచ్చేసిందట. చివరికి ఆయన హీరోగా గ్రీన్ సిగ్నల్ ఇచ్చారని సమాచారం. నిజానికి ఈ సినిమాలో హీరోగా నాని, నితిన్, సర్వానంద్, బెల్లంకొండ శ్రీనివాస్ వంటి నటుల పేర్లు కూడా పరిశీలనలో ఉన్నాయి. కానీ చివరికి అది దేవిశ్రీ ప్రసాద్ దగ్గర ఫైనల్ అయిందని చెబుతున్నారు. దీంతో ఎల్లమ్మ హీరో ఆల్మోస్ట్ ఫిక్స్ అయిపోయినట్టే. త్వరలోనే ఈ సినిమా పట్టాలెక్కనుంది. అయితే ఈ సినిమా టైటిల్ రోల్లో ఎవరు నటిస్తారనే విషయంలో చాలా కాలంగా ప్రచారం జరుగుతూనే ఉంది. ఫైనల్ గా ఎల్లమ్మగా మహానటి కీర్తి సురేష్ ని ఎంపికైనట్టు సమాచారం. ఇప్పటికే దిల్ రాజు బ్యానర్ లో విజయ్ దేవరకొండ హీరోగా నటిస్తున్న రౌడీ జనార్దన్ సినిమాలో కీర్తి సురేష్ హీరోయిన్ గా నటిస్తోంది. ఇప్పుడు ఎల్లమ్మతో కలిపి 2 సినిమాలకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చిందన్నమాట. మొత్తంగా దేవిశ్రీ ప్రసాద్, కీర్తి సురేష్ కాంబినేషన్ క్రేజీగా ఉందని చెప్పాలి.